హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా మనకి దోశల్లోకి కానీ ఇడ్లీకి కానీ ఎప్పుడన్నా వెంటనే కావాలంటే అతి స్పీడ్గా అయిపోయే పచ్చడి ఏంటంటే శనగపిండి బొంబాయి పచ్చడి అనమాట. ఇప్పుడు బొంబాయి పచ్చడి ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. 2 స్పూన్లు తీసుకున్నాను శనగపిండి, వాటర్ ఎక్కువ కలుపుకోవాలన్నమాట. 2 స్పూన్లు తీసుకున్నా. అల్లే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎందుకంటే కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది పంట కింద తగులుతూ ఉంటే. అలాగే పోపు దినుసులు అనమాట, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కంపల్సరీ. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి వెళ్ళి పెడుతున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. రోజు మనం ఈ వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, శనగపప్పు తింటూనే ఉంటాం కదా. ఒకసారి అలా కూడా చేసుకుంటే ఈ పసుపు కొమ్ములు తెచ్చి కడిగి ఎండబెట్టి ఆడిచ్చిన పసుపు అండి ఇది. పసుపు కొంచెం వేసుకోవాలి. ముందుగా శనగపిండి కలుపుకున్నాం కదా, శనగపిండిలో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాము. చాలా 2 స్పూన్లు వేస్తేనే చట్నీ ఎక్కువైపోతుంది మనకి. ఇంకా చిక్కపడిపోతే వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. చాలిపోతే మళ్ళీ వేస్తాం. మన శనగపిండిలో అన్నది ఉప్పు శాతం ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆల్రెడీ అయిపోతాక వచ్చేసింది. ఇంకా 1 మినిట్ అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. రాదనుకోవడానికి కూడా ఏమి ఉండదు. పచ్చడి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఫాస్ట్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా తింటారు, పెద్ద కారం ఉండదు ఇదన్నమాట. అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నా. చట్నీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దోశలు వేసుకున్నాను. దోశ మీద కూడా ఆ పచ్చడి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే సింపుల్ ప్రాసెస్ అనమాట. అందరు కూడా ట్రై చేసి చూసి నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.